తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందా? రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని పాతాళానికి తీసుకెళ్లాయా? బీఆర్ఎస్ నాయకత్వంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే వరకు సాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి పాలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గులాబీ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు పార్టీలో ఉండలేక కారు దిగి అధికార కాంగ్రెస్ సహా బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 150 మంది నేతలకు పైనే బీఆర్ఎస్ ను వీడినట్లు తెలుస్తోంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తమది ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీ నేతలను భారీగా తమ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో అసలు నేతల కంటే వలస వచ్చే నేతల ఆధిపత్యమే సాగింది. దీంతో చాలా మంది నేతలు కారు దిగి ఇతర పార్టీలోకి వెళ్లారు. ఎమ్మెల్యేల కేంద్రంగా పార్టీని నడపడంతో కింది స్థాయిలో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిందనే విమర్శలు ఉన్నాయి. తమ పార్టీకి రికార్డు స్థాయిలో క్రియాశీలక సభ్యులు ఉన్నారని అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చెప్పినా గ్రామ స్థాయిలో మాత్రం పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనే ఆరోపణలు లేకపోలేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై బలోపేతం పెట్టకుండా బీఆర్ఎస్ బడా నేతలు హెచ్చులకు పోవడంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వంపై నేతలకు విశ్వాసం పోయిందని, అందుకే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. తాను 6 నెలలు వెయిట్ చేసినా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ కోటరీ వల్లే ఆ పార్టీ ఈ పరిస్థితికి ఏర్పడిందన్నారు. ఈ పార్టీకి ప్రజలు పూర్తిగా దూరమయ్యారని, 5-6 జిల్లాల్లో పార్టీకి బాగా డ్యామేజ్ అయిందని చెప్పారు. గత మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరు వల్లే పార్టీకి నష్టం జరిగిందని, అధికారం కోల్పోయిన 3 నెలల్లోనే పార్టీ పేకమేడలా కూలిపోవాల్సి వచ్చిందని గుత్తా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతూ మండలి చైర్మన్ గుత్తా చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో తమకు ఎదురు లేదనుకున్న పార్టీకి ఈ పరిస్థితి రావడానికి కారణమని స్వయంగా ఆ పార్టీ నేతలు చేసుకున్న తప్పులే. ఇటీవలే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమంటూ కడియం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. టికెట్ ఇచ్చినా కూడా నేతలు పార్టీని వదిలి వెళ్తున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందనుకుంటే పొరపాటే. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడమే ఆ పార్టీ పునాదులు కదిలేలా చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ పార్టీ తప్పులను సరిదిద్దుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే లోపాలపై బీఆర్ఎస్ హైకమాండ్ ఎంతవరకు ఫోకస్ చేస్తుందనేది ఆ పార్టీ భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది.